అందరికీ నమస్తే అండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడదాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు దయచేసి వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటి మాత్రం నిజం, మన ఛానల్లో మాత్రం అబద్ధాలు చెప్పను. ఏ పార్టీకి సంబంధించి అయినా సరే అబద్ధపు ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు మన ఛానల్లో చెప్పము. కొంచెం లేట్ అయినా సరే ఏది వాస్తవమో అదే చెప్తా. చూడండి, ఎగ్ పఫ్ కోసం 3.5 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు ఈ 5 ఏళ్లలో అని చెప్పి ఒక వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. దాని మీద మన ఛానల్లో అసలు వీడియో రాలేదు, చేయలేదు. ఎందుకంటే అది నిజం కాదు. అది టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు సృష్టించారు. దాని మీద మన ఛానల్లో ఇప్పటి వరకు వీడియో చేయలేదు. నన్ను అడిగారు కొంతమంది సబ్స్క్రైబర్స్, అన్న చేయండి అని అడిగారు. వాళ్ళకి నేను చెప్పాను, అది ఎవరో టీడీపీ వాళ్ళు సృష్టించింది, దాని మీద ఆధారాలు లేవు కదా, ఎందుకు నేను చేయాలి అన్న. సో అట్లా ఏ పార్టీ అయినా సరే ఫేక్ ప్రచారాలు అనేవి మన దానిలో జరగవు. బయట జరుగుతున్న ఫేక్ ప్రచారాల్లో వాస్తవాలు ఏమిటనేది మాత్రమే చెప్తాను. కాబట్టి అత్యంత విలువైన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏది వాస్తవమో అదే చెప్తా. ఉన్నంతకాలం నడిపినంతకాలం నడుపుదాం. తర్వాత ఎఫ్ఐఆర్ నమోదులో ఎందుకంత ఆలస్యం? వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనపై బెంగాల్ ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు. పోలీసులు, కళాశాల ప్రిన్సిపల్ తీరుపైన ఆగ్రహం. పని ప్రదేశాల్లో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది రక్షణపై జాతీయ కార్యదళం ఏర్పాటు. సభ్యుల్లో హైదరాబాద్ వైద్య ప్రముఖులు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్. చాలా కీలకమైన ఘటన జరిగింది నిన్న సుప్రీంకోర్టుకి అనుమానాలు ఉన్నాయి. బెంగాల్ ప్రభుత్వ తీరుపైన, పోలీసుల తీరుపైన, అలాగే అక్కడ ఈ కాలేజీ యాజమాన్యం, ఆ ప్రిన్సిపల్ అండ్ మేనేజ్మెంట్ తీరుపైన, వీళ్ళందరి మీద దేశం మొత్తం అనుమానాలు ఉన్నట్టే సుప్రీంకోర్టు కూడా అనుమానాలు వచ్చాయి. ఎఫ్ఐఆర్ నమోదులో ఎందుకంత ఆలస్యం అని అడిగారు. అసలు ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం కాదు, దాన్ని ఫస్ట్ ఎందుకు స్వీయ మరణంగా చూపించాలనుకున్నారు, ఆ తర్వాత ఎందుకు ఒకడిని సంజయ్ రాయ్ అనే బలిపశువుని తెచ్చి వాడినే నిందితుడిగా చూపించాలనుకున్నారు, ఒక గ్రూప్గా జరిగిన దాన్ని సింగిల్ పర్సన్ చేశాడు, ఇదిగో వీడే అని ఎందుకు చూపించాలనుకున్నారు, మొత్తానికి ఆ ఘటనను ఎందుకు చిన్నదిగా చూపించాలి, మాయ చేయాలనుకున్నారు అనే దాని మీద సుప్రీంకోర్టు ఎక్కువ ఫోకస్ పెడితే కఠినమైన వాస్తవాలు బయటకు వస్తే ఆ కాలేజ్ మూసుకుపోద్ది. చెప్తున్నాను కదా, ఆ కాలేజ్ మూసుకుపోద్ది, ఆ ప్రభుత్వం కూలిపోద్ది, మమతా గారు జీవితంలో మళ్ళీ సీఎం అవ్వరు. అక్కడ జరిగిన వాస్తవాలు నిజంగా బయటకు వస్తాయి, ఉన్నది ఉన్నట్టు బయటకు వస్తాయి. ఎందుకంటే అక్కడ ధృవ సినిమా చూసాం కదా, అవయవాలను ఏ విధంగా చూస్తారో, ఎంత పెద్ద క్రైమో, ఎంత పెద్ద మాఫియానో, అంతకు మించిన మాఫియా ఆ కాలేజ్ అని మీడియా వర్గాల ద్వారా నాకు వస్తున్న సమాచారం. చాలా పెద్దదన్నమాట. నిషేధిత మాదక ద్రవ్యాలన్నీ కూడా అక్కడి నుంచే ఆ రాష్ట్రం మొత్తానికి వెళ్తాయంట. అది మాఫియా కేంద్రం. అలాగే ఎక్స్ఎక్స్ఎక్స్ సంబంధించి, దానికి సంబంధించి కూడా అక్కడ జాయిన్ అయ్యే వైద్య విద్యార్థులని ఆ విధంగా వాడుకుంటారంట. అదో పెద్ద మాఫియా రాకెట్. అక్కడ ఉన్న పొలిటీషియన్స్ అందరికీ కూడా అక్కడ నుంచి సప్లై చేస్తారంట. అదో పెద్ద మాఫియా రాకెట్. అలాగే అవయవాలకు సంబంధించి అదో పెద్ద రాకెట్. ఈ 3 రాకెట్లు అక్కడ ఉన్నాయి. ఈ 3 రాకెట్లకి ఆ కాలేజీ కేంద్ర బిందువు అనేది ఒక పెద్ద వాదన. సో ఇవి సిబిఐ ఎంక్వైరీలో నిరూపితమైతే ఇంకా ప్రభుత్వం ఉండదు, ఆ నాయకులు ఉండరు కదా. సో చాలా ప్రక్షాళన జరుగుతుంది, ఒక రాష్ట్రానికి రాష్ట్రం ప్రక్షాళన జరుగుద్ది. కాకపోతే ఇందులో వాస్తవాలు బయటకు రావాలి, నిజాలు ఆధారాలతో సహా నిరూపించగలగాలి. సుప్రీంకోర్టు కూడా దాన్ని ధృవీకరించి కఠిన శిక్షలు విధించాలి. ఇదంతా జరగడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే మన దేశంలో వ్యవస్థలు అలా ఉన్నాయి కాబట్టి చాలా పెద్ద టైం పడుతుంది. ఇదిగోండి, అంత ఘోరాన్ని ఆత్మహత్యని ఎలా చెప్పారు. అత్యాచార ఘటనను తెల్లవారుజామును గుర్తించినట్టు తెలుస్తోంది. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ దీన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అంత ఘోరం జరిగితే ఆత్మ అని ఎలా చెప్పారు, అతని ప్రవర్తనపై అనుమానాలు ఉన్నప్పుడు వెంటనే మరో కళాశాలకు ఎలా బదిలీ చేశారు. ఇదిగోండి, అతని ప్రవర్తన మీద అనుమానాలు ఉన్నప్పుడు నెక్స్ట్ డేనే అతన్ని అక్కడి నుంచి రిలీవ్ చేసి వేరే కాలేజీకి బదిలీ చేశారు. అంటే అక్కడ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయినట్టా కాదా, ఈ క్రైమ్కి ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్టా కాదా. సో అవన్నీ సుప్రీంకోర్టుకు అనుమానాలు. ఎఫ్ఐఆర్ నమోదుకు ఆలస్యమైంది. మధ్యాహ్నం 1:45 నుంచి 4 గంటల మధ్య శవపరీక్ష పూర్తయింది. మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన 3 గంటల తర్వాత రాత్రి 11:45 గంటలకు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చింది? ఆసుపత్రి అధికారులు, కోల్కతా పోలీసులు అప్పటి వరకు ఏం చేస్తున్నారు? మృతదేహాన్ని చూపించేందుకు తల్లిదండ్రులను గంటల పాటు వేచి చూసేలా ఎందుకు చేశారు?
కేసు దర్యాప్తు స్థాయి నివేదికను ఈ నెల 22 లోపు సమర్పించాలి. అది సుప్రీంకోర్టు. మన వ్యవస్థల బలమో బలహీనతో ఈ కేసు దేశం మొత్తానికి ఒక కేస్ స్టడీ. మన వ్యవస్థలు ఎంత బలంగా ఉన్నాయి, మన సుప్రీంకోర్టు, మన పరిశోధనా వ్యవస్థ, మన రాజ్యాంగ వ్యవస్థలు, మన కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, ఇవన్నీ ఎంత బలంగా ఉన్నాయి, వీటిలో రాజకీయ స్వారీ ఉందా లేదా, పొలిటికల్ కాంప్రమైజ్ అయిపోతారా లేదా అనేదానికి ఈ ఘటన ఒక పెద్ద కేస్ స్టడీ. అవన్నీ బయటకు రావాలి. బయటకు వస్తే నిజంగా వ్యవస్థలు బతికున్నట్టు. సో సుప్రీంకోర్టు సీరియస్గా ఉంది. మేబీ ఈ కేసు తేలేలోపు చంద్రచూడ్ గారు లేదా అవన్నీ మనం మాట్లాడకూడదులే. మొత్తానికి వ్యవస్థలకు పరీక్ష అని మాత్రం నేను చెప్పగలను. వ్యవస్థలకు పరీక్ష. సరే, అది పక్కన పెడితే ఆ వార్త అర్థమైంది కదా. సో అమెరికాకు చోదక శక్తి మనవాళ్ళే. అమెరికా అగ్రరాజ్యం. ప్రపంచ దేశాలను శాసించే సత్తా ఉన్న దేశం. ప్రపంచం నలుమూలలా ఉన్న ఎందరో కలలకు గమ్యస్థానం. అక్కడ స్థిరపడాలి అనుకునే వారికి స్వర్గధామం. అలాంటి అగ్రరాజ్యంలో తమ కళలను నెరవేర్చుకోవడానికి వెళ్ళిన భారతీయులు అద్భుత ప్రగతిని సాధిస్తున్నారు. అన్ని రంగాల్లో ప్రతిభ చూపుతూ ఆ దేశానికి ఆయువు పట్టుగా నిలుస్తున్నారు. నిజమేనండి. మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు మాత్రం అక్కడ వెళ్ళినప్పటికీ ఖాళీ జేబులతో వెళ్ళిన వాళ్ళు, కేవలం అమెరికా వీసా కోసమో టికెట్ కోసమో ఖర్చు పెట్టుకొని బ్యాంకు కనీస నిల్వలతో వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు అమెరికా సంపన్నుల్లో టాప్ 100లో కొంతమంది ఉన్నారు. కొంతమంది 1000 కోట్లు, కొంతమంది 100 కోట్లు పడగలెత్తారు. అదంతా కూడా వాళ్ళ మేధస్సు, వాళ్ళ స్వయం కృషి, వాళ్ళ కష్టము, మొత్తం అన్నింటినీ కూడా చెమట, ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం చాలామంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఉన్నారు. చాలామందితో నేను ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, మేము 2005లో వెళ్ళాము, 2000లో వెళ్ళాము, 2002లో వెళ్ళాము, అక్కడికి వెళ్ళినప్పుడు ఖాళీగా ఉన్నాము, ఇప్పుడు ఇలా వచ్చామని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ స్టోరీయే ఒక పెద్ద పుస్తకం అనిపిస్తుంది అనమాట. ఇలా ఎంతోమంది ఎన్ఆర్ఐల జీవితాలు పుస్తకాలుగా మనం చదవచ్చు. చాలామంది ఉన్నారు. 51 లక్షల మంది అంట. ఇండియన్ డయాస్పోరాకు 51 లక్షల మంది ప్రవాస భారతీయులు, భారత సంతతి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో భారత్లో, అమెరికాలో జన్మించిన వారు ఉన్నారు. అమెరికా జనాభాలో వారి వాటా 1.5%. 50% దాకా స్టోర్లు. అమెరికాలో 35 నుంచి 50% దాకా నిత్యావసరాల దుకాణాలు భారతీయ అమెరికన్లవేనంట. అలాగే 72 యూనికార్న్ స్టార్టప్లు భారతీయులవే. అంతెందుకు ఒక మాట అంటే నాకు తెలిసింది, ఇప్పుడు కాకర్ల సురేష్ గారు ఉన్నారు కదా, ఉదయగిరి ఎమ్మెల్యే, వాళ్ళ సోదరుడు సునీల్ గారు అమెరికాలో టాప్ వెటర్నరీ డాక్టర్స్లో ఆయన కూడా ఒకళ్ళు. దానికి సంబంధించి ఆయనకి హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ. అమెరికాలో టాప్ అనమాట. టాప్ 10లో ఖచ్చితంగా వాళ్ళవి ఉంటాయి. ఆయన ఇక్కడి నుంచి ఆ వెటర్నరీ చదువుకునే వాళ్ళని, అటువంటి వాళ్ళని అందరినీ అక్కడ తీసుకెళ్ళి అక్కడ వైద్యం చేస్తూ ఉంటారు. అక్కడ ఉపాధి కల్పిస్తూ ఉంటారు, అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఇట్లా చాలామంది ప్రత్యేకంగా ఉన్నారు, చాలామంది ఉన్నారు. రూ. 25.2 లక్షల కోట్ల సంపన్నులు. అమెరికాలోని భారతీయ అమెరికన్లు ఏటా $300 బిలియన్ పన్నులు చెల్లిస్తున్నారు. మన వాళ్ళు ఏటా $370 బిలియన్ అంటే 31.08 లక్షల కోట్ల నుంచి $460 బిలియన్ అంటే 38.64 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అమ్మకం పన్ను రూపంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇది అతిపెద్ద చోదక శక్తి. చూసారా, మన వాళ్ళు చెల్లిస్తున్న పన్ను కానీ ఇదంతా కూడా మంచి విషయమే. టైం ఉన్నప్పుడు డీటెయిల్డ్గా వీడియో చేద్దాం. మంచి ఇంట్రెస్టింగ్ వార్త రాశారు ఈనాడులో ఎన్ఆర్ఐల గురించి. అంటే నేను ఉదాహరణ కాకర్ల సునీల్ గారిదే చెప్పాను. ఇంకా చాలామంది ఉంటారు. చాలామంది చాలా రంగాల్లో ఇప్పుడు ఈయన ఉన్నారు, మన గుంటూరు ఎంపీ గారు, ఆయన కూడా అంతే కదా. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వైద్య విద్య ప్రవేశ పరీక్షకు పేపర్లు తయారు చేయడం, అమెరికా దేశం మొత్తానికి ఆయన ఒక రకంగా స్ఫూర్తిగా నిలిచారు. ఆ దేశం మొత్తానికి ఒక సిస్టమ్ని అలవాటు చేశారు. చాలా రాష్ట్రాలకు ఒక సిస్టమ్ అలవాటు చేశారు ఆయన. బిజినెస్ అది ప్యూర్లీ బిజినెస్. కానీ అక్కడ బిజినెస్లు మనలాగా ట్యాక్స్లు ఎగ్గొట్టాలో, జిఎస్టీ ఎగ్గొట్టాలో, దొంగ వేబిల్లో అటువంటి దొంగ బిజినెస్లు చేయడానికి అవ్వదు. అక్కడ ఖచ్చితంగా అంత వైటే.
సరే, ప్రవీణ్ ప్రకాష్ వీటర్ వీఆర్ఎస్ రద్దు, మళ్ళీ సర్వీస్లో చేర్చుకోవాలని విజ్ఞప్తి, ఆయన తీసుకోరాదని ప్రభుత్వ నిర్ణయం, అపాయింట్మెంట్ ఇచ్చేందుకు ససెమిరా. ఎందుకు మాస్టారు, వైసీపీలోకి వెళ్ళండి, వైసీపీలో జాయిన్ అవ్వండి, వైసీపీలో పదవి తీసుకోండి, పర్వాలేదు, వీలైతే మా ముద్రగడ పద్మనాభం గారిని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ప్రవీణ్ ప్రకాష్ రెడ్డి అని పక్కన పెట్టేసుకోండి, మీరు కూడా మార్చుకోవడానికి అప్లై చేయండి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఆదర్శం చాలామందికి. వైసీపీలో ఆ సామాజిక వర్గానికే ప్రాధాన్యం ఇస్తారు అంటే ఇతర సామాజిక వర్గం వాళ్ళు కూడా దానికోసం మార్చుకోవడమే, పేర్లు మార్చుకోవడమే, అప్పుడు ఏమైనా ప్రాధాన్యత ఇస్తారేమో చూడడమే. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారికి ఎలా ఇస్తారు ఈ ప్రభుత్వం పోస్టు? గత ప్రభుత్వంలో ఆయన మొత్తం స్టీరింగ్ మొత్తాన్ని దగ్గరలో పెట్టుకున్నాడు, మొత్తం చాలా వరకు తిప్పాడు. ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకానికి ఆయన ఉత్తర్వు ఇచ్చేంత స్థాయికి వెళ్ళాడు ఆయన, ముఖ్యమంత్రి గారి ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక 2.5 ఏళ్ల పాటు చక్రం తిప్పాడు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత అనేక వివాదాస్పద నిర్ణయాలు, బాగా నెగిటివ్ మూట కట్టుకున్నాడు. కాబట్టి ప్రవీణ్ ప్రకాష్ గారు మళ్ళీ సర్వీస్లోకి తీసుకొచ్చినా సరే ఈ ప్రభుత్వం తీసుకునే అవకాశం అయితే ఉండదు. బెటర్ టు గో ఇన్ టు పాలిటిక్స్. చాలామంది రాజకీయాల్లోకి వెళ్ళారు కాబట్టి ఆయన కూడా రాజకీయాల్లోకి వెళ్ళి వైసీపీలో చేరి వైసీపీకి సలహాదారుగానో, లేదంటే ఆయన ఎవరు ఐప్యాక్లో సలహాదారుడుగానో ఉంటే ఆ పార్టీ కోసం పనిచేసుకోవచ్చు డైరెక్ట్గా. తర్వాత గ్రామాలకు అభివృద్ధి వెలుగులు, వచ్చే జనవరి నుంచి జన్మభూమి నిర్వహిస్తాం, పంచాయతీలకు 990 కోట్ల ఆర్థిక సంఘం నిధులు, జలజీవన్ మిషన్ పథకానికి 500 కోట్ల కేటాయింపు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు. ఇక్కడ చాలామందికి ఒక క్లారిటీ ఇస్తా. జన్మభూమి నిర్వహిస్తాం అని మొన్నే చంద్రబాబు గారు చెప్పారు. జన్మభూమి 2.0 నిర్వహిస్తామని చెప్పినప్పుడు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ చేశారు, జన్మభూమి కమిటీలు మళ్ళీ వస్తాయి, జన్మభూమి కమిటీలు మళ్ళీ వస్తాయి అని. అరే తిక్కవల్లారా, జన్మభూమి వేరు, జన్మభూమి కమిటీలు వేరు. జన్మభూమి అనేది ఒక కార్యక్రమం, జన్మభూమి కమిటీలు అనేది ఒక వ్యవస్థ, ఒక రాజ్యాంగేతర అనధికార వ్యవస్థ. ఆ రాజ్యాంగేతర అనధికార వ్యవస్థను గతంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారి ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టే 2019లో ఆ రిజల్ట్ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఆ రాజ్యాంగేతర వ్యవస్థకు తీసుకురారు, జన్మభూమి కమిటీలు ఉండవు. జన్మభూమి అనేది ఒక కార్యక్రమం, అంటే ఆ ఊరిని ఉద్దేశించి, ఆ గ్రామాన్ని ఉద్దేశించి చేపట్టిన మంచి కార్యక్రమం. జన్మభూమి వేరు, జన్మభూమి కమిటీలు వేరు. చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి నిర్వహిస్తామని చెప్తున్నారు తప్ప జన్మభూమి కమిటీలు తెస్తామని చెప్పలేదు. కొంతమందికి చెప్తున్నా, కొంతమంది అడ్డగాడిదలు జన్మభూమి కమిటీలు మళ్ళీ వస్తాయి, జన్మభూమి కమిటీలు మళ్ళీ వస్తాయని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఫేక్ ప్రచారం ఎవరు చేసినా అడ్డగాడిదలే, మైండ్ లేని వాళ్ళే, గొర్రెలే, అది ఏ పార్టీ వాళ్ళు అయినా సరే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3.5 కోట్లు పెట్టి పఫ్ఫలు తిన్నారనేది ఆధారం లేని ఫేక్ ప్రచారం. ఏమైనా బిల్లులు ఉన్నాయా ఏంటి? ఏమైనా ఈ ప్రభుత్వం అఫీషియల్గా చెప్పిందా? అది ఫేక్ ప్రచారం. అది సృష్టించిన వాళ్ళు మన దృష్టిలో అడ్డగాడిదలు, గొర్రెలే. సో ఫేక్ ప్రచారం ఎవడు చేసినా వాడు అడ్డగాడిది, దాన్ని నమ్మిన వాళ్ళు గొర్రెలు ఈ రోజు నుంచి రాష్ట్రంలో. సో జన్మభూమి నిర్వహిస్తామని చెప్పారు, జన్మభూమి మాత్రమే, జన్మభూమి కమిటీలు కాదు. జన్మభూమి వచ్చే ఏడాది జనవరి నుంచి జన్మభూమి 2.0 కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తాం. గ్రామీణాభివృద్ధికి ముందుకు వచ్చే వారితో కలిసి కార్యక్రమాలు చేపడతాం. ఇదిగోండి జన్మభూమి కార్యక్రమాలు అంటే నువ్వు పుట్టిన భూమి నీ జన్మభూమి. సో మన ఊరికి మనం వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, గ్రామ సభలు నిర్వహించడం, గ్రామస్తుల సమస్యలు తెలుసుకోవడం, అదే జన్మభూమి. 1995లో చంద్రబాబు గారు సీఎం అయ్యాక దాన్ని తీసుకొచ్చారు, సక్సెస్ అయింది. 2014 నుంచి 19 వరకు జన్మభూమి మా ఊరు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు, సక్సెస్ అయింది. ఇప్పుడు మళ్ళీ జన్మభూమి 2.0 తీసుకొస్తారు, సక్సెస్ అవుతుంది. అది మంచి కార్యక్రమం, జన్మభూమి కమిటీలు కాదు. అర్థమైంది కదా? అది అర్థం చేసుకోవాలి, దానికి దీనికి తేడా. రాబోయే 5 ఏళ్లలో గ్రామాల్లో 17,500 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 10,000 కిలోమీటర్ల మేర మురుగు కాలువలు నిర్మిస్తాం. ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తాం. చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలన్నీ అక్టోబర్ 2 నుంచి తిరిగి గ్రామాల్లో ప్రారంభించాలి. పంచాయతీ భవనాల ద్వారా సౌర విద్యుత్తు ఉత్పత్తి చేయాలి. వీధి దీపాల సమస్య పరిష్కారానికి సంబంధిత సంస్థలకు 482 కోట్ల బకాయిలు దశల వారీగా చెల్లించేందుకు అవకాశాలు పరిశీలించాలి అని సీఎం గారు చెప్పారు. ఇక తర్వాత పాపం పెద్దిరెడ్డి గారిని ఈనాడు ఉతికి బండకేసి ఆరేసేస్తుంది, ఉతికి బండకేసి బాది ఆరేసేస్తుంది.
నిన్న జరిగింది, ఈరోజు కూడా. ఆ ఫోటో చూడండి అసలు. పగిలింది పెద్ద అయిన పాపాల పుట్ట. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వచ్చిన మహిళల పట్ల దుశ్శాసన పర్వం. ఇసుక దోపిడీపై ప్రశ్నించాడని యువకుడి కాళ్ళు చేతులు విరగ్గొట్టేంత కర్కశత్వం. ప్రతిపక్ష నేత తమ సామ్రాజ్యానికి రావడమేంటని అల్లర్లు రాజేసిన కుటిలత్వం. విపక్ష శ్రేణులను పోలీసులతో కొట్టిస్తూ లైవ్ వీడియోలో చూసిన వికృతానందం. వీధి దీపాలు వెలగడం లేదన్నందుకు నిండు గర్భిణీపై దాడి చేసిన అమానుషత్వం. ఇవన్నీ కూడా, ఈ అత్వాలన్నీ కూడా పెద్దిరెడ్డి గారి సొంతమంట. అది ఈనాడులో చాలా స్ట్రాంగ్గా రాశారు. 12వ పేజీలో డీటెయిల్డ్గా ఉంది. తర్వాత తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి రాకతో జేసీ అనుచరుల నిరసన, వైకాపా నాయకులు రెచ్చగొట్టడంతో ఘర్షణ, ఆ పార్టీ నాయకుడి ఇంటిపై తెదేపా శ్రేణులు దాడి. తాడిపత్రిలో నిన్న పెద్దారెడ్డి గారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు వచ్చారు. ఆయన రాకను నిరసిస్తూ అక్కడ టీడీపీ వాళ్ళు గొడవలు చేశారు. దాంతో వైసీపీ వాళ్ళు రెచ్చిపోయారు. అక్కడ ఇరు పక్షాలు రాళ్ళు రువ్వుకొని కొట్టుకొని చాలా పెద్ద ఘర్షణ జరిగిందన్నమాట. సరే, మనందరికీ ఎంతో ఇష్టమైన సాక్షికి వెళ్తే, చందాదారులు ఎవరు, మార్గదర్శిలో వారి వివరాలు తెలుసుకోండి, పత్రికల్లో విస్తృత ప్రచారం కల్పించండి, రిజిస్ట్రీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం. మీరు ఆదేశం ఇచ్చినా ఇవ్వకపోయినా పత్రికల్లో విస్తృత ప్రచారం కల్పించండి, హైకోర్టు చెప్పినా చెప్పకపోయినా ఈ పత్రిక ఉంది విస్తృత ప్రచారం చేయడానికి. వివరాలు కోరుతూ అఫిడవిట్ వేయాలని మాజీ ఎంపీ ఉండవల్లికి సూచన. ఆ మేరకు ఆయన కూడా జీవితాంతం పోరాడుతూనే ఉంటాడు. ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఇంకో పోలవరం గురించో, లేదంటే తన ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధి గురించో, లేదంటే తన పార్లమెంట్ అభివృద్ధి గురించో, లేదంటే తన ప్రాంతం అభివృద్ధి గురించో లేని శ్రద్ధ రామోజీరావు గారికి మార్గదర్శి మీద పెట్టాడు. ఎందుకో మరి. ఒక వ్యక్తి యొక్క తెలివితేటలు, మేధస్సు, అపారమైన జ్ఞానం మొత్తం మరో వ్యక్తి పతనం మీద పెట్టిన భూమి మీద ఉన్న ఏకైక వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఒక వ్యక్తికి ఉన్న మేధస్సు, ఆ పేరు ప్రఖ్యాతులు, ఆ జ్ఞానము అంతా కూడా వ్యవస్థల మీద పెట్టాలి. ఏంటో అలా ఉంటాయి కొంతమంది. 2 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు నిర్దేశం. అంటే ఇక్కడ నాది ఒక చిన్న ఇంకో సవరణ ఏంటంటే, ఒకవేళ నిజంగా మార్గదర్శి అనేది ఒక మోసపూరిత సంస్థ అయితే, చందాదారులకు డబ్బులు ఎగ్గొడుతుంటే అప్పుడు ఉండవల్లి గారు పోరాడొచ్చు, తప్పులేదు. కానీ మార్గదర్శి అనేది ఎవరికి మోసం చేయట్లేదే, ఎవరి దగ్గర కూడా చందాలు ఎగ్గొడుతున్న సందర్భాలు లేవే. వాళ్ళ వ్యాపారం అదే వాళ్ళు చేసుకుంటున్నారు, డిపాజిట్లు సేకరిస్తున్నారు, వేరే దానిలో పెట్టుబడులు పెడుతున్నారు, దాంతో వచ్చిన దానిలో వీళ్ళకి వాటాలు ఇస్తున్నారు. అది నిబంధనలకు విరుద్ధమా అనుకూలమా అనేది కోర్టులు తేలుస్తాయి. విచారణ సెప్టెంబర్ 11కు వాయిదా వేసిన జస్టిస్ సుజోయ్ పాల్ ధర్మాసనం. మార్గదర్శి అక్రమాలను ఆర్బీఐ తేల్చేసిందన్న అరుణ్ కుమార్. దాని ఆధారంగా చర్యలు చేపట్టవచ్చని కోర్టుకు నివేదన. సో ఇట్లా మార్గదర్శి మీద తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను సాక్షిలో ప్రముఖంగా వేశారు. మౌన మార్గం, ఇది క్విడ్ ప్రోకో కుట్ర, చంద్రబాబు కుట్రలు కుంభకోణాలకు ఈనాడు అండ, మార్గదర్శి అక్రమ డిపాజిట్ల దందాకు బాబు రక్షణ. తర్వాత నల్ల ఖజానా, టీడీపీ పెద్దల నల్లధనమే మార్గదర్శి అక్రమ డిపాజిట్లు. టీడీపీ పెద్దలు ఏంటంటే, టీడీపీ వాళ్ళు మార్గదర్శిలో చీటీలు కడతారా? టీడీపీ పెద్దలు ఏదో డబ్బులు దాచుకున్న వాళ్ళు, రామోజీరావు గారి ఈనాడు పాఠకులు, ఎక్కువగా ఈనాడు పాఠకులు, వాళ్ళు మార్గదర్శిలో చీటీలు కడతారు. ఏదో మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు. ఈనాడు ఓన్లీ టీడీపీ వాళ్ళు, టీడీపీ పెద్దల మార్గదర్శిలో ఎందుకు పెడతారు? ఎక్కడో దగ్గర భూములు కొనుక్కొని భూముల్లో పెడతారు. కానీ పెట్టుబడులు మార్గదర్శిలో పెట్టుబడులు పెడితే తక్కువే వస్తుంది, 4%, 5% వస్తుంది. కాకపోతే సేఫ్ ఉంటుంది. తర్వాత ఇది ఇందాక చెప్పుకున్నాం కదా, ఈనాడులో రాసినప్పుడు ఈ మేలుకొమ మరో ఘటన జరిగిందే మేలుకొమని సుప్రీంకోర్టు కోల్కతా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సాక్షిలో కూడా హైలైట్ చేశారనమాట. తర్వాత ఎంపాక్స్పై భయం వేడండి, భారత్లో ఒక్క కేసు నమోదు కాలేదు, ఆఫ్రికాలో ప్రారంభం, గల్ఫ్ యూరప్ దేశాలకు విస్తరణ, చికెన్ పాక్స్ తరహాలోనే ఎంపాక్స్తో శరీరంపై పోకులు, అంతర్జాతీయ ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పారనమాట. సో దాని మీద అంత ప్రచారం జరుగుతుంది, అంత వద్దని చెప్పారు. తర్వాత మాక్ పోలింగ్ సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధము, దానివల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు, సుప్రీంకోర్టు తీర్పునకు ఈసీ వక్రభాష్యం చెబుతోంది, ఈవీఎంలు వీవీప్యాట్ల పరిశీలన చేయాల్సిందే, హైకోర్టుకు తెలిపిన బాలినేని తరపు సీనియర్ న్యాయవాది శ్రీరాము, సుప్రీంకోర్టు తీర్పును తప్పుగా అర్థం చేసుకున్నారన్న ఈసీఐ అని చెప్పి ఆ పిటిషన్ మీద వాదనలు జరుగుతున్నాయి. తర్వాత వానల్లోనూ కోతలు, రాష్ట్ర వ్యాప్తంగా అనధికారిక విద్యుత్ కోతలు, అదేమంటే మరమ్మతులంటూ బుకాయింపు.
ఏమార్చేందుకు విడతల వారీగా కరెంట్ కట్టు, వ్యవసాయ సీజన్లో అన్నదాతల అగచాట్లు, ఇచ్చేది 7 గంటలు అది 2-3 దపాలు, గ్రామాల్లో రాత్రి పగలు ఒక్కపోతతో అల్లాడుతున్న జనం. సో మీ ప్రాంతంలో కరెంటు కోతలు ఉన్నాయా లేదా, ఉన్నదన్నట్టు కామెంట్ చేయండి మీ ప్రాంతంలో. మా ప్రాంతంలో అయితే ఉన్నాయి, తీసేస్తారు, ఒక 10 నిమిషాలకో పావు గంటకో మళ్ళీ ఇస్తారు. అలా రోజులో ఒక 3-4 సార్లు అలా జరుగుతుంది. కరెంటు పోతుంది, మళ్ళీ ఒక 10 నిమిషాల్లో పావు గంటలో ఇస్తున్నారు. రోజుకు ఒక్కో రోజు 3 సార్లు అలా జరుగుతుంది, ఒక్కో రోజు 4 సార్లు అలా జరుగుతుంది. సో మీ ప్రాంతంలో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. మీ ప్రాంతం పేరు, అక్కడ కరెంటు సప్లై, అది నేను అవన్నీ చూసుకొని వీలైతే సంబంధిత మంత్రి గారికో ప్రభుత్వ పెద్దలకో చెప్తా, ఇదిగో ఈ ఏరియాలో ఇలా ఉందంట పవర్ కట్టు అని. అడగకుండానే హామీ ఇచ్చి అడుక్కునేలా చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి సదస్సులో ప్రభుత్వ తీరుపై ఏపీ వాలంటీర్ల యూనియన్ మండిపాటు. ఎన్నికల ముందు చంద్రబాబు వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక జూన్ నుంచి జీతాలే ఇవ్వడం లేదు. వేతన బకాయిలను చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. పాపం ఒక పార్టీ తరపున మీరు పని చేయకపోతే ఈ పార్టీ మీకు పరిస్థితి వచ్చేది కాదు. తర్వాత జనవరి నుంచి జన్మభూమి 2.0 ముందుకు వచ్చే వారితో కలిసి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు. 5 ఏళ్లలో 7,500 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 1000 కిలోమీటర్ల డ్రైనేజ్ కాలువలు నిర్మిస్తాము అని చెప్పారు. తర్వాత తాడిపత్రిలో జరిగిన ఘటన కూడా వేశారనమాట. ఇంకా చూసుకుంటే సిబిఐపై చంద్రబాబు యూటర్న్. 6 ఏళ్ల క్రితం ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్నాక రాష్ట్రంలో సిబిఐకి అనుమతి నిరాకరిస్తూ 2018లో ఉత్తర్వులు జారీ చేశారు కదా. సో ఇప్పుడు సిబిఐని చంద్రబాబు నాయుడు గారు సిబిఐ రాష్ట్రంలోకి ప్రవేశించవచ్చు అని ఉత్తర్వులు కొనసాగించారు. మీకు గుర్తుంది కదా, 2018లో చంద్రబాబు గారి ప్రభుత్వం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక అసలు సిబిఐ మా రాష్ట్రంలో ప్రవేశించడానికి వీలు లేదు అని చెప్పి ఒక ఉత్తర్వు తీసుకొచ్చారు. సో ఇప్పుడు దాన్ని యూటర్న్ తీసుకొని రావచ్చు అని చెప్పి ఇచ్చారు, ఎందుకంటే ఇప్పుడు కేంద్రంతో అంత బాగుంది కాబట్టి. తర్వాత 100 కోట్లకు పరువు నష్టం దావా. తనకు సంబంధం లేని ఘటనల్లో తన పేరు, తన కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావిస్తూ తప్పుడు కథనాలు ప్రచురించిన ఈనాడు, ఈటీవీ, మహా టీవీ నిర్వాహకులకు వైఎస్ఆర్సీపీ నేత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లీగల్ నోటీసులు పంపించారంటోయ్. పర్లేదు, లీగల్ నోటీసులు ఎవరైనా వేసేయచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు లీగల్ నోటీసులు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మనకు ప్రజాస్వామ్యం ఆ హక్కు కల్పించింది. మనం తప్పులు చేస్తున్నా మనం తప్పులు ఎవడైనా చెప్తే వాడికి లీగల్ నోటీస్ ఇచ్చేయచ్చు. కుట్రకీలలో హామీల నుంచి ప్రజల దృష్టి మరించేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారు. టమాటా మండి అక్రమ వసూళ్లు దండి. కనీస మద్దతు ధర లభించక టమాటా రైతులు ఆవేదన చెందుతుంటే మరో వారి కష్టాన్ని అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు నిలువు దోపిడీ చేస్తున్నారంట. గతంలో ఆ అధికార పార్టీ, ఇప్పుడు ఈ అధికార పార్టీ. ఆ నిలువు దోపిడీల్లో ఎవరి వాటా ఎవరి పాపం వాళ్ళదే. తర్వాత చంద్రయాన్ 4-5 డిజైన్లో రెడీ, ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాము, మంచిది. తర్వాత 5 ఏళ్లలో 17,000 కిలోమీటర్లు గ్రామీణ రహదారులకు మహద్దశ. సీఎం నిన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారితో కలిసి చంద్రబాబు నాయుడు గారు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మీద రివ్యూ చేసి 17,000 కోట్ల మేరకు సీసీ రోడ్ 17,000 కిలోమీటర్ల మేరకు సీసీ రోడ్లు వేస్తామని చెప్పి. ఇట్లా నాకు ఫ్లోలో కొన్ని పదాలు తప్పు దొరుకుతున్నాయి, చెప్పే క్రమంలో కొన్ని పదాలు తప్పు ఉండొచ్చు, దాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. 17,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు అంట, 10,000 కిలోమీటర్లు మురుగు కాలువలు నిర్మిస్తారంట. కేంద్ర నిధుల సద్వినియోగంతో ఇంటింటికి తాగునీరు, ఎల్ఈడి విద్యుత్ పునరుద్ధరణ, 5 లక్షల పంట కుంటల తవ్వకాలు, ఇవన్నీ కూడా ఎన్ఆర్ఈజేఎస్ ద్వారా జరుగుతాయి. ఎన్ఆర్ఈజేఎస్ మెటీరియల్ కాంపోనెంట్ ఫండ్స్ ద్వారా జరుగుతాయి ఇవన్నీ కూడా. గత ప్రభుత్వంలో ఇవేమీ చేయలే. తర్వాత అమరావతిలో ప్రపంచ బ్యాంకు బృందం సీఎం చంద్రబాబుతో సమావేశం. రాజధానికి 15,000 కోట్ల సాయంపై చర్చలు. వెంటనే కేంద్ర ఆర్థిక శాఖ, ఏడీబీ అధికారులు 27 వరకు అమరావతిలోనే బృందం పర్యటన. మంచిది. సో నిన్న ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఆర్థిక శాఖ అధికారులు కూడా వచ్చారంట. వచ్చి చంద్రబాబు గారితో మీటింగ్ పెట్టారు. తర్వాత ప్రవీణ్ ప్రకాష్ రివర్స్ గారు మళ్ళీ సర్వీస్లోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు. వీఆర్ఎస్ లేక వెనక్కి తీసుకుంటానని సంకేతాలు. ఒత్తిడిలో ఉండి పొరపాటును దరఖాస్తు చేశానని ప్రభుత్వం వెంటనే దాన్ని ఆమోదించిందని ఆవేదన. పాపం ఆవేదన. కాస్త సానుభూతి చూపించండి ఆయన మీద. వైద్యుల భద్రతపై టాస్క్ ఫోర్స్ 2 నెలల్లో ఇదే ఇందాక సుప్రీంకోర్టుది. తర్వాత తాడిపత్రిలో హైటెన్షన్. కేంద్రంలో నేరుగా నియామకాలు రద్దు, పునఃపరిశీలించాలని ప్రభుత్వ నిర్ణయం. 4 రోజుల కింద నోటిఫికేషన్ నిలిపేత. ఖరీఫ్ గడ్డు కాలం 61% మించిన సాగు. 49 మండలాల్లో వానలోటు లేకపోయినా కొన్ని చోట్ల ఎక్కువగా డ్రై స్పెల్స్. సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మరింత ప్రతికూలత.
16% వర్షపాతం అధికంగా ఉన్న ఎండ తీవ్రత, వేడిగాలులతో గాలిలో భూమిలో తేమ కరువు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి. వానలు కొన్ని చోట్ల ఎక్కువగానే పడినప్పటికీ అది సద్వినియోగం అవ్వాల. అవి తర్వాత ఆంధ్రజ్యోతి 2వ పేజీలో బెంగాల్లో అనిశ్చితి, మమతా ప్రభుత్వంపై విద్యార్థులకు విశ్వాసం పోయింది. నిజమే. ఎంపాక్స్ చికిత్సకు మార్గదర్శకాలు, రోగుల ఐసోలేషన్కి 5 పడకల కేటాయింపు, వ్యాక్సిన్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం సీరం. తర్వాత ఆ 172 కోట్లు ఎక్కడ, జగన్ హయాంలో కేంద్రం నిధులు మళ్లింపు, విశాఖలో యూనిటీ మాల్ కోసం ప్రతిపాదనలు, 2023-24లో విడుదల చేసిన మాల్ కట్టను పోయినాం, ఆ డబ్బు ఎటు మళ్లించారు, రుషికొండ ప్యాలెస్కా. రుషికొండ ప్యాలెస్కా అయి ఉంటుంది, ఎందుకంటే విశాఖలో మాల్ కోసం ఇచ్చారు, మాల్ లాంటి సామ్రాజ్యంలో ఒక కట్టుకున్నారు. వైసీపీ నిర్లక్ష్యంతో హజ్ హౌస్ శిథిలం, టీడీపీ హయాంలో 24 కోట్లు మంజూరు, 80% పనులు పూర్తి, మిగిలిన పనులు పూర్తి చేయని జగన్. హజ్ హౌస్ కట్టారు, నా మైనారిటీలో అంటూ దీర్ఘాలు తీసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాటలు నీటి మూటలేనని మరోసారి రుజువైంది. కడపలోని హజ్ హౌస్ నిర్మాణమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గత ప్రభుత్వం 24 కోట్లు మంజూరు చేసి 80% పూర్తి చేస్తే, ఎప్పుడు 2014 నుంచి 19 వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వం 80% పనులు పూర్తి చేస్తే, గత ప్రభుత్వం మిగిలిన పనులు పూర్తి చేయాల. కేఆర్ఎంబి పరిధిలోకి విద్యుత్ కేంద్రాలు. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత ఆంధ్రప్రభకు వెళ్తే, ఆంధ్రప్రభలో ఏమైనా హౌసింగ్ కార్పొరేషన్ నాడు బల నేడు డేలా, నిధులు లేవు, జీతాలు లేవు, ఎన్టీఆర్ హయాంలో కలకల, క్రమేణా రాజకీయ పునరావాస కేంద్రం, ప్రస్తుతం అద్దె చెల్లించలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హౌసింగ్ కార్పొరేషన్ ఉంటుంది కదా, సో అది ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు స్థాపించారనమాట. గతంలో దానికి నిధులు ఇచ్చేవాళ్ళు. ఆ కార్పొరేషనే కాదు, ఏ కార్పొరేషన్లు అయినా కేవలం రాజకీయ పునరావాస కేంద్రాలు అయిపోయాయి. కేవలం రాజకీయ అంటే టికెట్లు ఇవ్వలేని వాళ్ళకో, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకో పదవులు ఇవ్వడానికి తప్ప, చైర్మన్ ప్లస్ డైరెక్టర్లుగా పదవులు ఇవ్వడానికి తప్ప ఇంకా దేనికి పనికి రావట్లేదు ఆ కార్పొరేషన్లో. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అలాగే ఉంది. ఆ కార్పొరేషన్లోకి నిధులు ఇచ్చి దాని ద్వారా ఆ డెవలప్మెంట్కి సంబంధించి ఆ రంగాలను డెవలప్ చేయొచ్చు, కానీ అది జరగట్లేదు అనమాట. అది రాశారు. తర్వాత అమరావతికి చేయూత ఇవ్వండి, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కండి, వరల్డ్ బ్యాంక్ ఏడీబీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని లక్ష్యాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషను. మంచిది. గ్రామాలకు మౌలిక వెలుగులు, పంచాయతీల ప్రక్షాళన షురు అని చెప్పి జరిగింది, అదొకటి. తర్వాత భవన నిర్మాణాలకు సింగిల్ విండో, త్వరితగతిన అనుమతులు, ఆన్లైన్లో అన్ని శాఖల ప్రక్రియ, టీడీఆర్ బాండ్ల అక్రమాలకు చెక్కు, టౌన్ ప్లానింగ్తో రిజిస్ట్రేషన్ల విభాగం అనుసంధానం, అధికారులతో సమీక్షలో పొంగూరు నారాయణ. మున్సిపల్ శాఖలో అవినీతి నిర్మూలించండి, టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ పర్మిషన్కి వెళ్తే ఆ బిల్డింగ్ వాల్యూలో ఒక 2-3% కమిషన్ ఇవ్వాలి, లంచం ఇవ్వాలి. అది లేకపోతే బిల్డింగ్ పర్మిషనే రాదు. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో ఇదే దరిద్రం. అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అయ్యి ఎటువంటి డీవియేషన్స్ లేకుండా ఒక బిల్డింగ్ కడతామని ప్లాన్ అప్రూవల్కి వెళ్తే మినిమం తక్కువలో తక్కువ 25,000 లంచం ఇవ్వాలి, లేకపోతే సంతకం పెట్టరు. అది మన రాష్ట్రం వ్యవస్థ. వైద్యుల భద్రతకు టాస్క్ ఫోర్స్, 15,000 ఉద్యోగాలు, రాష్ట్రంలో హెచ్సిఎల్ విస్తరణ ప్రణాళిక, ఫేజ్ 2లో భాగంగా నూతన కార్యాలయ భవనం, స్కిల్ డెవలప్మెంటు, స్కిల్ సెన్సెస్కు సహకారం, మంత్రి లోకేష్తో భేటీలో హెచ్సిఎల్ ప్రతినిధులు. సో ఇప్పుడు మనకి హెచ్సిఎల్ ఉంది కదా, గతంలో ప్రారంభించారు, దాన్ని ఇంకొంచెం విస్తరించి మరో 15,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేలాగా దాన్ని ఎక్స్పెండ్ చేస్తున్నారంటే నిన్న లోకేష్ గారితో భేటీ అయ్యారు హెచ్సిఎల్ టీం. అది మంచి విషయమే. సంతోషమే సగం బలం, జీవితం వరం, సేవే పరమార్థం, సంపదతోనే సంతృప్తి సాధ్యం, సంపన్నుల జీవన విధానాలపై నివేదిక స్పష్టం చేసిన కెనడా యూనివర్సిటీ సర్వే, జాన్ డి రాక్ పిల్లర్ జీవితం ఆదర్శం, సమాజ సేవలో సేద తీరి చరితార్థుడైన వైనం. సంతోషమే సగం బలం, జీవితం వరం, సేవే పరమార్థం. కరెక్ట్గా ఈ 3 లైన్లు బాగున్నాయి. ఎటువంటి టెన్షన్స్ లేకుండా హాయిగా సంతోషంగా ఉండాలి. అలా సంతోషంగా ఉండాలి అంటే ఎంతో కొంత సంపాదన ఉండాలి. మనకు తగినంత, ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. మనకు ఎంత కావాలో అంతే సంపాదన ఉంటే సవ్యంగా వెళ్ళిపోద్ది జీవితం. మనకు ఉన్నదానికంటే ఎక్కువ మించి కోరికలు ఉంటే దానికి తగ్గట్టు సంపాదించుకోవాలి, ఇంకా ఎక్కువ కోరికలు ఉంటే దానికి తగ్గట్టు సంపాదించుకోవాలి. అందులో కొంత సర్వీస్ కూడా ఉపయోగించాలి. ఇట్లా రాశారనమాట ఆంధ్రప్రభలో. బాగానే ఉంది. సరే, ఇవన్నీ అయ్యాయి. ఇప్పుడు ఈనాడులో మళ్ళీ లోపల పేజీలకు వెళ్ళాలి. లోపల పేజీల్లో ఏమున్నాయో చూద్దాం.
షిరిడి సాయిపై గ్యారంటీ ప్రేమ. జగన్ హయాంలో 5% నుంచి 1% పీజీ తగ్గింపు. టెండర్ ప్రక్రియ పూర్తయ్యాక మార్పులు. అస్మదీయ సంస్థకు 227 కోట్ల లబ్ధి చేకూర్చిన వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఏదైనా మనకు భారీగా టెండర్లు ఇస్తున్నప్పుడు వాళ్ళు బ్యాంక్ గ్యారంటీలు సమర్పించాలి. ఆ బ్యాంక్ గ్యారంటీలు దాని విలువలో 5%ని కాస్త వైసీపీ వాళ్ళు 1% బ్యాంక్ గ్యారంటీ చూపిస్తే చాలు అని చెప్పి మార్చి 227 కోట్లు వాళ్ళకి లబ్ధి చేకూర్చారంట. గుత్తేదారుల సంస్థ సమర్పించాల్సిన బ్యాంకు గ్యారంటీల వ్యవహారాల్లోనూ జగన్ ప్రభుత్వం షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కు ఎనలేని లబ్ధి చేకూర్చింది. టెండర్ నిబంధనల్లో 5%గా ఉన్న పర్ఫార్మెన్స్ గ్యారంటీ పీజీ మొత్తాన్ని 1%కి తగ్గించింది. ఈ రూపేణా 227 కోట్లు ఆయాచిత లబ్ధిని చేకూర్చింది. సో ఈ 227 కోట్లు అరే నీకు 227 కోట్లు లబ్ధి ఇచ్చాను కదా, అందులో సగం నాకు ఇచ్చారా అని చెప్పి వేరే దారి నుంచి తీసుకుంటారు. అదే క్విడ్ ప్రోకో, నీకు ఇది నాకు అది. అందులో గత ప్రభుత్వం ఆరితేరింది, నిపుణత సాధించింది, పిహెచ్డీలు చేసింది. సెకీ డైరెక్టర్గా శివకుమార్ వేపకొమ్మ, భారత పౌర ఇంధన కార్పొరేషన్ డైరెక్టర్గా శివకుమార్ వేపకొమ్మను నియమితులయ్యారంట. సిబిఐకి సాధారణ సమ్మతి పొడిగింపు. ఏపీ భూభాగంలో తనిఖీలు దర్యాప్తు చేసే వెసులుబాటు. అది గత ప్రభుత్వం ఇచ్చింది, ఈ ప్రభుత్వం పొడిగించింది. ప్రతి నియోజకవర్గంలోనూ ఓ నగరవనం. ఏపీ టూరిజం కేంద్రాలకు అనువైన ప్రదేశాలను గుర్తించండి. అటవీ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి. ప్రతి నియోజకవర్గంలోనూ ఓ నగరవనం అంట. నైపుణ్య గణన అనేది ఏం చేస్తారో, ఎవరు చేస్తారో అనేది రాశారు. దాని మీద ఒక సెపరేట్ వీడియో చేస్తానులే నేను. మరో లైంగిక దాడి కలకలం. బాధితులు నర్సరీ పిల్లలు, నిందితుడు స్వీపరు. మహారాష్ట్రలోని బద్లాపూర్లో మిన్నంటిన ప్రజాగ్రహం. దేశంలో ఏం జరుగుతున్నాయండి బాబు, చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ఇదిగోండి, పగిలింది పెద్ద ఆయన పాపాల పుట్ట అని పెద్దిరెడ్డి గారి గురించి ఇచ్చారు. గత 5 ఏళ్లలో ఎవరెవరి మీద ఏ విధంగా దాడులు చేశారు అనేది ఉదాహరణలతో సహా చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. నేను ఏపీ 175లో డీటెయిల్డ్ వీడియో పోస్ట్ చేస్తాను ఈ వార్త మొత్తం చదివి. భవన నిర్మాణాలకు సింగిల్ విండోలో అనుమతులు. ఇదంతా చెప్పుకోవడానికి బాగుంటుందిలే, చేయడానికి కాదు. 7 ఏళ్ల తర్వాత ఆ తల్లికి సంతోషం. 7 ఏళ్ల కిందట తప్పిపోయిన బాలుడిని తన చెంతకు చేర్చడంలో ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పంచాయతీలకు మంచి రోజులు. ఒకే రోజు 1452 కోట్లు విడుదల. సర్పంచులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం. స్థానిక ప్రజాప్రతినిధుల్లో కొత్త ఉత్సాహం. బాగుంది. బ్రిటన్ వెళ్తా అనుమతించండి. సిబిఐ కోర్టులో జగన్ పిటిషన్. పోలవరం పరిహారం బొక్కేశారు. ధవళేశ్వరంలో కార్యాలయం వద్ద నిర్వాసితుల ఆవేదన. పోలవరం దసరాల దగ్ధంపై కేంద్రం ఆరా. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవరం వెల్లడి. సిబిఎస్ఈలో 5,000 మంది విద్యార్థులు ఎక్కడ? 10వ తరగతిలో 82,000 అని చెప్పి 77,000 అంటూ నివేదిక. పాఠశాల విద్య ఐటీ విభాగం వింత లెక్కలు. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్న ఏడీ. సిబిఐ విద్యార్థులేమో 82,000 మంది ఉండాల్సి చూస్తే 77,000 ఉన్నారంట. సో అదేదో లెక్కలు తేడా ఉన్నాయంట. సో ఇట్లా 3 పత్రికల్లో 4 పత్రికల్లో ఉన్న వార్తలు ఇలా ఉన్నాయన్నమాట. కీలకమైనవన్నీ మనం చెప్పుకున్నాము. ఇంకా ఇతర అంశాలు మనం ఏమున్నాయనేది మనం మళ్ళీ డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే నాకు నా వాట్సాప్ నెంబర్ మొన్న ఇచ్చాను కదా, వాట్సాప్కి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్.